నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. సో, ఇప్పుడైతే ప్రశాంత్ కిషోర్ గారు ఒక ఇంటర్వ్యూలో అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు. అది కూడా ఏంటంటే వైసీపీ నేతల గురించి. అందులో ముఖ్యంగా బొత్స సత్యనారాయణ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలైతే చేశారు. సో, ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే. సరే, ఇప్పుడు చూస్తున్నట్టయితే ప్రశాంత్ కిషోర్ గారు అయితే రవిప్రకాష్ గారి ఇంటర్వ్యూలో బొత్స సత్యనారాయణ గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. ఏంటంటే తను టీడీపీ పార్టీలోకి వెళ్ళాలని చాలా ప్రయత్నాలు చేశారని చెప్పేసి అయితే మనకి తను చెప్పడం జరిగింది. సో సొంత పార్టీ అంటే బొత్స సత్యనారాయణ గారు ఎక్కడ ఉంటే ఆ పార్టీలో వాళ్ళని మోసం చేయడానికి ఫస్ట్ ఉంటారని కూడా తను చెప్పడం జరిగింది. సో దీని మీద మీ స్పందన సార్? ప్రశాంత్ కిషోర్ నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి వ్యూహకర్త. జగన్మోహన్ రెడ్డి ప్రశాంత్ కిషోర్ వేరుగా చూడాల్సిన అవసరం లేదు. ఇద్దరు కూడా సన్నిహితులు, స్నేహితులు. ప్రశాంత్ కిషోర్ లో జగన్మోహన్ రెడ్డి భారతి మేడం వెళ్తారు, అట్లాగే వయసు వరుస అనమాట. అలాంటి ప్రశాంత్ కిషోర్ ఎన్నికలకి ముందు వాస్తవాలు వెల్లడిస్తున్నాడు. ఏది జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయమన్నాడు. జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో చేసిన తప్పులు వందలు వేలు అన్నాడు. ఒక బ్లండర్ కాదు, కొన్ని వందల బ్లండర్స్ చేశాడు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో అని చెప్పాడు. ఏ విధంగా హింస విధ్వంసాలు పెరిగిపోయాయో స్పష్టంగా చెబుతూ ఒక నగ్న సత్యాన్ని ఒకటి వివరించాడు. ఏంటి? బొత్స సత్యనారాయణ ఇప్పటికే తెలుగుదేశం పార్టీతో మాట్లాడుకున్నాడు. రేపొద్దున గెలిచిన తెలుగుదేశం పార్టీలో చేరిపోతాడు. ఇప్పటికే అతను తెలుగుదేశం పార్టీతో పూర్తిగా సన్నిహిత సంబంధాల్లో ఉన్నాడనే ఇంకొక విషయాన్ని బయట పెట్టాడు ఆయన. బొత్స సత్యనారాయణ ఎవరతను? ఆయనకి సుదీర్ఘ రాజకీయ జీవితం. కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర్ రెడ్డికి ప్రధాన అనుచరుడు. అలాంటి బొత్స సత్యనారాయణే రాజశేఖర రెడ్డి గురించి చాలా చులకనగా, చాలా కించపరిచేటట్టుగా మాట్లాడాడు. అంటే ఏ నిచ్చెన మీద అయితే ఎక్కాడో, ఎక్కిన తర్వాత ఆ నిచ్చెనని తన్నేసే రకం బొత్స సత్యనారాయణ. ఇది గతంలో మనం చూసాం. రాజశేఖర రెడ్డి కేబినెట్ లో అతను పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సొమ్ములు బోనాయి నానేటి సస్తా అన్నాడు. ఏది? వోక్స్ వ్యాగన్ అనే పరిశ్రమ తీసుకురావటంలో ఇప్పుడు చంద్రబాబు తెచ్చిన కియా పరిశ్రమ ఉంది కదా, ఇలాంటి కార్ల తయారీ పరిశ్రమే వోక్స్ వ్యాగన్. జర్మనీకి చెందినటువంటి ఆ వోక్స్ వ్యాగన్ పరిశ్రమ మేము తెస్తామని అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు వీళ్ళంతా కూడా జర్మనీ వెళ్ళటం అది చేశారు. ఆ విషయంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డాడు బొత్స సత్యనారాయణ. 11 కోట్లు ఏదో ఎగ్గొట్టాడు. ప్రజాధనాన్ని వాళ్ళకి అవినీతికి వాడేసుకున్నారు. అప్పుడు అది బయటపడి 11 కోట్లు ఏమయ్యాయి అని అడిగితే సింపుల్ గా ఏమన్నాడు? సొమ్ములు పోనాయి నానేటి సత్తా అన్నాడు. ఆ ఒక్క వోక్స్ వ్యాగన్ కుంభకోణం వల్ల ఏం జరిగింది? జర్మనీలో షూడ్జర్ అనేవాడు అతన్ని జైల్లో పెట్టారు. ఉరిదీసినంత పని అన్నమాట. ఎక్కడ? జర్మనీలో వీళ్ళతో ఒప్పందం కుదుర్చుకున్నటువంటి షూడ్జర్ అనేక మంది జైళ్లకు వెళ్ళారన్నమాట. ఈయన మాత్రం బ్రహ్మాండంగా ఇక్కడ మంత్రి అయ్యాడు. మళ్ళా ఏ రాజశేఖర రెడ్డిని అయితే అసెంబ్లీలో తిట్టాడో అదే రాజశేఖర రెడ్డి కొడుకు పంచన చేరాడు. నిన్న కూడా షర్మిల కూడా అదే మాట అంది. ఏది? నెపోటిజమా ఏదో అన్నాడు. ఏమని? షర్మిలకి ఎందుకని మీరు ఎంపీ టికెట్ ఇవ్వలేదు అంటే షర్మిల అదేదో కొత్త రాజకీయ సిద్ధాంతం చెప్పాడు. ఏమని? ఒక కుటుంబంలో ఒక జనరేషన్ లో ఒకడే నాయకుడు ఉండాలి, మిగతా వ్యాపారాలు చేసుకోవాలి అన్నాడు. అప్పుడు షర్మిల తిట్టోదులు పెట్టింది. ఏమని? ఇలా మరి నాన్న అనుకున్నాడా? రాజశేఖర రెడ్డి టైంలో వివేకానంద రెడ్డి, రాజశేఖర రెడ్డి ఎలా రాజకీయం చేశారు? ఒకే కుటుంబం, ఒకే జనరేషన్. ఇప్పుడు నువ్వున్నావు, నీ మేనమామ మరి కమలాపురం ఎమ్మెల్యే ఎవరు? రవీంద్రనాథ్ రెడ్డి, మన చిన్నాన్న సుబ్బారెడ్డి చైర్మన్ రాజ్యసభ, విజయమ్మ అమ్మ మన తల్లి, ఆమెను గౌరవాధ్యక్షురాలు చేశావు. ఇదంతా ఒకే జనరేషన్ కాదా? అవినాష్ రెడ్డి కడప ఎంపీ చేశావు. ఒకే కుటుంబం, ఒకే కుటుంబం, ఒకే జనరేషన్ కాదా? ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో 4-5 పోస్టులు. ఏది? బొత్స ఝాన్సీ ఎంపీ, బొత్స అప్పలనాయుడు ఎమ్మెల్యే, అప్పల నరసయ్య ఎమ్మెల్యే, మజ్జి శ్రీనివాసరావు ఎంపీ అభ్యర్థి. మరి ఇంతమందిని పెడితే ఇది నెపోటిజం
కాదా? అంటే వీళ్ళ ఒకే ఫ్యామిలీ గురించి కుటుంబం, ఒకే జనరేషన్ కాదా? ఆ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆ వీళ్ళందరూ ఉన్నారు. పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి, అది నెపోటిజం కాదా అని నిలదీసి. ఉమ్, ఇప్పుడు ఉమ్, బొత్స సత్యనారాయణ ఏ ఎండగా గొడుగు పట్టే రకం. ఎందుకంటే అసెంబ్లీలో స్పష్టంగా విజయమ్మని తిట్టాడు. ఎవరు? రాజశేఖర రెడ్డి భార్యను పట్టుకుని, అవును సార్. ఏమ్మా నీ భర్త మందు కొట్టకుండా ఏ రోజన్నా ఉన్నాడా అని కన్నీళ్లు పెట్టుకుందా ఆమె. షర్మిలను తిట్టాడు, మీ నాన్న ఏ రోజన్నా బ్రాందీ ముట్టకుండా ఉన్నానా అన్నాడు. అలాంటి వ్యక్తికి మళ్ళా జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేర్చుకుని మంత్రి పదవి ఇచ్చాడు. ఇప్పుడు ఆయన అదే బొత్స సత్యనారాయణ జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడని తెలుసుకుని పక్క పార్టీ వైపు వెళ్తుంది. తన్నేస్తున్నాడు. ఉమ్, ఏది? ఆ పార్టీని తన్నేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డిని చీకొట్టి తెలుగుదేశంలో చేరిపోయేటట్టున్నాడు. ఇప్పుడు ఇదే కాదు, రేపు పొద్దున్న తెలుగుదేశం అధికారంలోకి వచ్చి చంద్రబాబు గనక ముఖ్యమంత్రి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ గెలిచే 20 మంది ఎమ్మెల్యేలన్నా ఉంటారా? ఉమ్, ఇవాళ మనం టిఆర్ఎస్ చూసాం. తెలంగాణలో అవును సార్. టిఆర్ఎస్ పరిస్థితి ఏముంది? తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలో ఉన్నారని కేసీఆర్, ఏది ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా టిఆర్ఎస్ వాళ్ళంతా, బిఆర్ఎస్ వాళ్ళంతా ఇందులో బీజేపీలో, కాంగ్రెస్ లో చేరిపోతున్నారు. ఉమ్, రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు కనుక ఒక 25-30 మంది ఎమ్మెల్యేలు గెలిచినా, ఎంపీలో 3-4 గెలిచినా వాళ్ళు ఆ పార్టీలో ఉండరు. ఉమ్, ఏం చేస్తారు? తెలుగుదేశంలో చేరిపోతారు, లేకపోతే బీజేపీలో చేరిపోతారు, లేదు షర్మిల కాంగ్రెస్ లో చేరిపోతారు చేరిపోతుంది. అన్నమాట. మునిగే పడవలో ఎవరన్నా ఉంటారా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి పార్టీ మునిగిపోతాంది. ఈ మునిగే ఉమ్, పడవలో నుంచి దూకేస్తారు. ఈ దూకేసే వాళ్ళల్లో బొత్స సత్యనారాయణ నంబర్ 1. ఏది? ఉమ్. అందరికన్నా ముందు దూకేది బొత్స బొత్స సత్యనారాయణ సత్యనారాయణ. రా, జాగ్రత్త పడండి అని ప్రశాంత్ కిషోరే చెప్పాడు. ఇంకొకటి కూడా ఇక్కడ చెప్పాడు అన్నమాట. రైట్ సార్. ఇంకోటి కూడా ఏంటంటే ప్రశాంత్ కిషోర్ గారు డబ్బులు తీసుకొని టీడీపీకి సహాయం చేస్తున్నారు అని చెప్పేసి బొత్స సత్యనారాయణ అనడం జరిగింది. కాకపోతే అతను ఎన్ని డబ్బులు తీసుకున్నారు ఏంటి అని చెప్పేసి కూడా తను క్వశ్చన్ చేయడం జరిగింది సార్. సో మరి దీన్ని ఎలా చూడాలి? డబ్బులు తీసుకున్నారు అంటే, ఇప్పుడు నువ్వు డబ్బులు తీసుకుని మళ్ళా జగన్మోహన్ రెడ్డి దగ్గర చేరావా? ఉమ్, గతంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నువ్వు ఉండి, మంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో ఉండి జగన్మోహన్ రెడ్డిని తిట్టావు, షర్మిలను తిట్టావు, విజయమ్మని తిట్టావు, రాజశేఖర రెడ్డిని తిట్టావు. ఇప్పుడు మళ్ళా జగన్ పార్టీలో చేరావు అంటే ఎంత ఉమ్, ఇచ్చాడని చేరావు? 1,000 నీ వైపు చూపిస్తే 4 ఏళ్ళు మన వైపు చూపిస్తాయి. ప్రశాంత్ కిషోర్ డబ్బులు కమ్ముడుపోయాడంటే ఇప్పుడు విజయమ్మ కూడా డబ్బులు కమ్ముడుపోయిందా? ఉమ్, విజయమ్మ నిన్న వీడియో వదిలింది. ఏమని? అమెరికా నుంచి షర్మిలను గెలిపించండి, జగన్మోహన్ రెడ్డి పార్టీని ఓడించండి. షర్మిలను గెలిపించండి అంటే అర్థం ఏంటి? అక్కడ ఉన్నటువంటి జగన్ పార్టీ అభ్యర్థి అవినాష్ రెడ్డిని ఓడించండి అని. అవును. అవినాష్ రెడ్డికి ఓట్లు వేయొద్దు, అవినాష్ రెడ్డికి ఓట్లు వేయొద్దని డైరెక్ట్ గా చెప్పకపోవచ్చు. షర్మిలను గెలిపించండి అని విజయం ఇచ్చిందంటే ఇవాళ షర్మిల గెలుపునే కాదు ఆమె కోరుకుంటోంది, జగన్మోహన్ రెడ్డి ఓటమిని కోరుకుంటోంది, అవినాష్ రెడ్డి ఓటమిని కోరుకుంటోంది, వైసీపీని ఓడించండి అని ఇండైరెక్ట్ గా పిలిపించింది విజయమ్మ. అంటే తల్లి విజయమ్మ కూడా చంద్రబాబుకి అమ్ముడు పోయిందా? విజయమ్మ కూడా చదివేది చంద్రబాబు స్క్రిప్టేనా? షర్మిల అమ్ముడుపోయి, సునీత అమ్ముడుపోయి, అంటే నీకు దూరమైన వాళ్ళంతా కూడా అమ్ముడుపోయారు, చంద్రబాబు కొనేశాడు అంటే రాజశేఖర రెడ్డి భార్య అమ్ముడుపోద్దా? రాజశేఖర రెడ్డి కూతురు, వివేకానంద రెడ్డి కూతురు అమ్ముడుపోయేవాళ్ళ. జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా ఈ మాటల ద్వారా అతను తప్పు మీద తప్పు చేస్తున్నాడు అన్నమాట. బ్లండర్ అదే ఒక బ్లండర్ కాదు, కొన్ని వందల బ్లండర్స్ చేశాడు జగన్మోహన్ రెడ్డి అని ప్రశాంత్ కిషోర్ అన్నది అందుకే అన్నమాట. సో ఈసారి ప్రశాంత్ కిషోర్ అంటే లాస్ట్ టైం ఎవరైతే చెప్పారో వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు క్లీన్ స్వీప్ చేస్తారని, ఇప్పుడు అదే ప్రశాంత్ కిషోర్ గారు ఈసారి అసలు వైసీపీకి అసలు 50 సీట్లు కూడా కాదు, 20 సీట్లు కూడా వచ్చే అవకాశం లేదని చెప్తున్నారు. మరి రేపు తెలుస్తుందంటారా సార్? రేపు పోలింగ్ లో అంత అర్థమైపోతుందంటారా ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది? స్పష్టంగా చెప్పాడు. ఏమని? ఇప్పుడు ఒక తాపీ మేస్త్రి, అతనికి నెలకి 20,000 వస్తాయి. అతని పని పోగొట్టి అతనికి స్కీమ్ కింద ఇస్తున్నాను, నీకు స్కీమ్ 6,000 ఇస్తున్నాను అంటే అతను హ్యాపీయా అన్నాడు. తాపీ మేస్త్రి
తన పని తను చేసుకుంటూ ఇటుక పనికి వెళ్ళి ఆ భవనం కట్టుకుంటా నెలకి 20,000 సంపాదిస్తాడు. నెలకి 20,000 కష్టపడి సంపాదించే తాపీ మేస్త్రి పని పోగొట్టారు. ఉమ్, పని పోగొట్టి ఏదో ఒక స్కీమ్ ఇస్తున్నా, ఆ స్కీమ్ కింద నీకు 6,000 వస్తున్నాయి, ఈ 6,000 తీసుకో అంటే అతను హ్యాపీయా అన్నాడు. ఉమ్, ఉమ్. ఇప్పుడు 25,000 పోగొట్టడం ఎంత అన్హ్యాపీ. అవును సార్. ఏది ఇవాళ ఆ ఒక్క ఇష్యూయే కాదు, ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వ్యవస్థలు దెబ్బతిన్నాయి, నిరుద్యోగం పెరిగింది, ఉమ్, వలసలు పెరిగాయి. ఆంధ్రప్రదేశ్ గతంలో నంబర్ 1 గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఇవాళ అన్ని రంగాల్లో అధోగతి పాలైంది. రైట్. అక్షరాస్యతలో 30వ స్థానానికి చేరింది ఆంధ్రప్రదేశ్. ఉమ్, విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో ఇవాళ అట్టడుక్కి పడిపోయింది ఆంధ్రప్రదేశ్. ఉమ్, ఇలా వరుసపెట్టి అతని ఫెయిల్యూర్స్ ని చెప్పాడు ప్రశాంత్ కిషోర్. ఉమ్, ప్రశాంత్ కిషోర్ చెప్పింది వాస్తవం. అతనేంటి వైఫల్యాలని చెప్పాడు, ఎక్కడ ఉమ్. తప్పు చేశాడో చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకా చేతులు గాలేక ఆకులు పట్టుకున్నట్టే.